హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. బిగ్ బాస్కెట్ కంపెనీ నుండి మనకు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి మీరు హైబ్రిడ్ మోడల్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఐదర్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా అయినా చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయినా వెళ్ళి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే ఇప్పుడు చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి బిగ్ బాస్కెట్ అనమాట. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2 to 2.5 lakh per annum అయితే శాలరీ ఉంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ అనమాట. సో వర్క్ లొకేషన్ ఈ యొక్క లొకేషన్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. 2nd July నుండి 9th July వరకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. కింద అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శిల్ప బోనాల అనేసి HR నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు అనమాట వీళ్ళకు మెసేజ్ చేసుకుంటూ. సో ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ ఎవ్రీ మండే టు సాటర్డే అనమాట. మార్నింగ్ 10 to 4 PM వరకు ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ అనమాట. ఫస్ట్ 3 months వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. పోస్ట్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారనమాట. ఇన్ ఎవ్రీ 2 months 6 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ రిక్వైర్డ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లేకపోతే సో హిందీ, ఇంగ్లీషు, తెలుగు సో ఈ వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి 10+2 ఇంటర్, డిప్లొమో, డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రిక్ట్లీ బీటెక్, MBA, PG ఫ్రెష్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ BPO సెక్టర్. నెక్స్ట్ వచ్చేసి డిజిట్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే పోసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ మెన్షన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో వీటి మీద మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. మస్ట్ బి ఏ టీమ్ ప్లేయర్ అయి ఉండాలన్నమాట. గుడ్ హ్యావ్ టు గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ అలాగే షుడ్ బి కమిటెడ్ టు ది వర్క్ అనమాట. ఫ్లెక్సిబుల్ రొటేషనల్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. మార్నింగ్ 6 to నైట్ 11 PM 11:45 వరకు మీరు ఈ యొక్క టైమింగ్లో మీరు 9 hours అయితే ఎనీ 9 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు పర్ మినిట్కి 20 to 25 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ వర్క్ ఏం చేయాలి ఏంటనేది వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 2 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. అబౌట్ ది జాబ్ కనుక చూసుకుంటే ది జాబ్ రిక్వైర్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ ఓవరాల్ కాల్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు చూడండి, బిగ్ బాస్కెట్కి సంబంధించి గ్రాసరీస్ ఇలా బుక్ చేసుకుంటుంటారు, తీసుకెళ్తుంటారు చూడండి. సో వాటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రోడక్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రోడక్ట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు వచ్చేసి డెలివరీకి సంబంధించి సో ఇలా ఏ ఇష్యూస్ ఉన్నా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాకిన్ ఎవ్రీ మండే టు సాటర్డే. సో ఇంతకుముందే చెప్పిన విధంగా ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ జైన్ హెరిటేజ్ కాంబ్రిడ్జ్ స్కూల్, బొటానికల్ గార్డెన్ రోడ్ అనమాట. స్టెప్స్ టు రీచ్ లొకేషన్ ఇక్కడ సో మీరు చెక్ చేసుకోండి లొకేషన్ ఎలా రీచ్ అవ్వాలనేసి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీకు లొకేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ యొక్క రెజ్యూమ్ని వీళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాల్స్ అయితే వీళ్ళు పిక్ చేయరనమాట, మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ESI, PF అండ్ అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంది. సో మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.